ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా అసలు ఏమి ఉండదండి. స్టార్టింగ్లో జస్ట్ ఒక అలా చూపిస్తారు, ఒక ఫ్రేమ్లో చూపిస్తారు. ఇంకా లాస్ట్లో లైక్ క్లైమాక్స్లో తీసుకొస్తారు ఆ క్యారెక్టర్ని మళ్ళీ బయటికి. అది కూడా ఎక్కడ యాడ్ అని కాదు, జస్ట్ ఏదో పెట్టుకోవాలంటే పెట్టుకున్నారు. ఆ ఉపేంద్ర గారు కానీ, అమీర్ ఖాన్ గారు కానీ, నాగార్జున గారిని కానీ లైక్ కంప్లీట్గా పాన్ ఇండియాలో రిలీజ్ కావాలని చెప్పేసి ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క హీరోని తీసుకొచ్చినట్టు ఉంటుంది. ఎక్కడ వాళ్ళ క్యారెక్టర్స్కి అసలు డెప్త్ ఉండదు, స్టోరీకి కూడా ఎక్కడ లింక్ ఉండదు. జస్ట్ ఒక రజనీకాంత్ గారి కోసం చేసినట్టు ఉంటుంది. మెయిన్గా మూవీలో కాన్సెప్ట్ ఉంటుంది, ఒక చైర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ చైర్ కాన్సెప్టే అసలు 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 ఎక్కలేదు నాకు బేసిక్గా. ఆ చైర్ కాన్సెప్ట్ అంత ఏం లేదనిపించింది. దాని మీద ఒక మూవీ తీసేంత అయితే అస్సలు లేదు. లోకేష్ గారి మూవీస్ అన్నీ లైక్ ఈ డ్రగ్స్, ఈ మాఫియా, దీని మీదే కంప్లీట్గా లింక్ అయి ఉంటాయి. లైక్ విక్రమ్ చూసుకున్నా, లియో చూసుకున్నా, ఖైదీ చూసుకున్నా, ఈవెన్ ఇప్పుడు కూలీ కూడా అలాగే ఉంది. లైక్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నీ కంప్లీట్ ఇలాగే రొటీన్ స్టోరీస్ వస్తే అసలు వర్కౌట్ కాదు.